దేవుడు చేసేటటువంటి కార్యం, దేవుడు ఏదైతే చేస్తాడో అది ఇర్మియా చెప్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడో ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడంట? వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను, వారిని ఆదరిస్తాను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం. మన దుఃఖానికి ప్రతిగా మనకేమిస్తాడంట? దేవుడు సంతోషమిస్తాడంట, విచారం కొట్టివేసి ఆనందం ఇస్తాడంట. అర్థమవుతుందండి? మనకు దుఃఖం వచ్చినప్పుడు, దుఃఖం ఎప్పుడు వస్తుంది? సహజంగా మనకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం దుఃఖపడతాం. ఏమండి? ఏడుస్తాం, బాధపడతాం, అయ్యో నాకు ఈ ఇబ్బంది వచ్చింది. అటువంటి సమయంలో మనకి దుఃఖం వచ్చినప్పుడు ఆయన మనకు సంతోషం ఇస్తాడంట. అంటే మన కష్టాన్ని ఆయన ఏం చేస్తాడు? తీసేస్తాడు. మన కష్టాన్ని తీసేసి మనం ఏ విషయంలో దుఃఖపడుతున్నామో, ఏ విషయంలో ఏడుస్తున్నామో, ఆ ఈ కన్నీళ్ళు కారుతుంటాయి కదా, ఈ కన్నీళ్ళు, దుఃఖం, ఆయన ఆ కష్టాన్ని తీసివేసి ఏ విషయంలో మనం ఏడుస్తున్నామో ఆ విషయంలో నుంచి మనకి విడుదలనిచ్చి ఆ వెంటనే మనకు సంతోషం, మన కన్నీరు పోయిద్దంట. ఏమొస్తుంది? మనకి సంతోషం వస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే పని చెప్తున్నాడు ఇక్కడ ఇర్మియా. అయ్యా, మీ దుఃఖానికి గొప్ప వాగ్దానం అండి ఇది. దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. మీరు దుఃఖపడుతున్నారా? మీ దుఃఖాన్ని నేను తీసివేసి మీకేమిస్తాను? నేను సంతోషం ఇస్తాను.